హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ అరుణ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఏంటి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారా? అది నేనేనండి. ఇక్కడైతే మేమందరం బంతిపూల మాలలు కడుతున్నాము, అదే దండలు కుచ్చుతున్నామండి. మేమైతే ఇక్కడ హల్దీ ఫంక్షన్ ఉంది మా మధుది, దానికోసమని ఇలా బంతిపూలన్నీ తెప్పించి వీటినైతే ఇలా దండలుగా కుచ్చుతున్నాము. మేమైతే అలా ఈవినింగ్ 4 o'clock కల్లా స్టార్ట్ చేసామండి. ఇక్కడైతే మా పాప వీడియో తీస్తుంది. మా పాపకి అసలు వీడియో తీయడానికి రావట్లేదు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. నేను చెప్తున్నాను అలా కాదు ఇలా తీయమని. ఇక్కడైతే పూలన్నీ ఇలా మంచిగా దండలు అయితే కూర్చేసామండి. బంతి పూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, అసలు ఎలాంటి అకేషన్ ఉన్నా బంతి పూలే మెయిన్ కదండి. బంతి పూలు అసలు గుమ్మానికి కట్టిన, అలాగే ఏదైనా పూజలో పెట్టుకున్న డెకరేషన్ కానీ అసలు ఎంత బాగా అనిపిస్తుందో. తర్వాత అయితే ఇక్కడ రోజ్ ఫ్లవర్స్, అలాగే చామంతి పూలు కూడా అన్నీ తెప్పించారు. వీటిని అయితే పెటల్స్ అన్నీ ఇలా పూల నుండి పెటల్స్ అన్నీ వేట్ చేసి ఇలా అయితే అరేంజ్ చేస్తున్నారు పిల్లలందరూ. పెద్దవాళ్ళు అయితే ఇలా మాలలకు వచ్చేసారు. తర్వాత పిల్లలు అయితే అందరూ ఇలా పెటల్స్ అన్ని రెడీ చేసి పెడుతున్నారు. మమ్మల్ని తీయద్దు వీడియో అని అంటున్నారు వాళ్ళంతా. ఇక్కడ అయితే తోరణాలు కూడా గుచ్చుతున్నారండి. తర్వాత అయితే ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ పెళ్ళి అనగానే ఫస్ట్ అయితే ఇక్కడ ఆడవాళ్ళకైతే మేము గాజులు అయితే పెట్టిస్తాము వచ్చిన వాళ్ళందరికీ. ఇక్కడైతే గాజులు పెట్టే ఆవిడ వచ్చింది. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో సైజు గాజులు అయితే తొడుగుతుందండి. ఇక్కడ చూడండి అమ్మలక్కలంతా ఇలా కూర్చున్నారు. వాళ్ళంతా మా పిన్నిలు, అత్తమ్మలు, చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడైతే మా పాపకి ఆ రోజు అయితే చాలా ఫీవర్ ఉంది చిన్న పాపకి. నేనైతే అసలు ఎందులో పార్టిసిపేట్ చేయలేకపోయాను. అక్కడ ఫ్లవర్ డెకరేషన్ అవుతూ ఉంది, స్టేజ్ డెకరేషన్. ఇక్కడైతే ఆడవాళ్ళందరూ అయితే ఇక్కడ గాజులు అయితే పెట్టించుకుంటున్నారు. తర్వాత పసుపు రాసుకున్నారు. అసలు ఆడవాళ్ళకి ఇలా గాజులు వేస్తే ఎంత చాలా బాగా అనిపిస్తుంది కదండి. నేను కూడా వేయించుకున్నాను, కానీ వీడియో తీయలేదండి. ఇక్కడైతే డెకరేషన్ అయితే పూర్తయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా బాగా డెకరేషన్ చేశారు, చాలా సింపుల్గా, కానీ చాలా బాగుంది. ఇక్కడైతే బంతి పూలు, చామంతి పూలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడైతే మా వాళ్ళందరూ చాలా హడావిడిగా ఉన్నారు. ఇక్కడైతే చాలా బాగా అరేంజ్ చేశారు కదండి. చూసారా ఎంత బాగుందో డెకరేషన్ మొత్తం. ఇక్కడైతే మంచిగా మధు అండ్ ప్రతిభ అని అలాగే పి అని నేమ్స్ కూడా మంచిగా మెన్షన్ చేశారు, లెటర్స్. చాలా బాగుంది కదా డెకరేషన్. ఇలా ఫ్లవర్స్తో చాలా బాగుంది. ఇక్కడైతే భోజనాలు కూడా చేస్తున్నారు. అందరూ భోజనం చేశారు, నేను కూడా భోజనం చేసేసాను. తర్వాత అయితే ఇక్కడ మా మధు కొంచెం సిగ్గుపడుతున్నాడు. ఇక్కడైతే వాళ్ళ పిన్ని అలాగే వాళ్ళ అమ్మ కూడా పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఫస్ట్ అయితే బొట్టు పెట్టి అలాగే పసుపు రాసి స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ అయితే ఎవరికైనా అమ్మనే కదండి, ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా. అందుకోసం అయితే వాళ్ళ అమ్మతో చేపిస్తున్నారు. మధు అయితే మా మామయ్య వాళ్ళ కొడుకండి. నాకు బామ్మడిది అవుతాడు. మా మామయ్య, మా చిన్న మామయ్య, అలాగే మా అత్తమ్మ కూడా. వాళ్ళిద్దరైతే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. పసుపు అయితే ఇక్కడ హల్దీ ఫంక్షన్ అయితే వీళ్ళిద్దరితోనే స్టార్ట్ అయిందండి. వాడు కొంచెం నర్వస్గా ఉన్నాడు. తర్వాత అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే ఇలా అందరూ పసుపు రాస్తూ అని అయితే దీవించుతున్నారు. వాడైతే అసలు చాలా సిగ్గుపడుతున్నాడు చూడండి. మా మధు నేను చిన్నప్పుడైతే ఒకే క్లాస్మేట్స్ ఉండే. నాకేమో ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, వాడికేమో ఇప్పుడు అవుతుంది పెళ్ళి. ఎంతైనా ఆడపిల్లలు అంతే కదండి.
త్వరగా పెరుగుతారు, త్వరగా పెళ్లి చేసేస్తారు, త్వరగా పిల్లలు అయిపోతారు అంతే. తర్వాత ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు, ఇక్కడ తను మా అక్క అవుతుంది, అలాగే తను వాళ్ళందరూ అయితే రెడీ చేస్తున్నారు ఇలా. ఎంత గట్టిగా రాస్తారో అని వాడు అంటున్నా, ఎంత గట్టిగా రాస్తున్నారు ఏంటి అని. తర్వాత ఇక్కడైతే అందరూ పసుపు రాస్తూ ఇట్లా ఫోటోకి అయితే పోజులు ఇస్తున్నారండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు వాడిని అయితే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. మంచిగా పసుపు అయితే రాస్తున్నారు. ఇలా మంచిగా పసుపు రాసుకుంటేనే కదా ఆ పెళ్ళిలో మంచిగా గ్లో వచ్చేది. అలాగే దొరికిందే ఛాన్స్ అంటూ అందరూ మంచిగా పసుపు అయితే బాగా దండిగానే రాస్తున్నారు. తర్వాత నా టైం వచ్చింది, నేను కూడా మంచిగా బొట్టు పెట్టేసి తర్వాత నేను కూడా పసుపు రాస్తున్నాను. ఇక్కడైతే అందరూ బాగా రాయి, ఇదే దొరికింది ఛాన్స్ నీకు, మంచిగా గట్టిగా రాసేయి వనికి అని చెప్తున్నారు. నేను అలా ఏం చేయలేదు, మెల్లిగానే రాశాను. ఇక్కడైతే మా చెల్లె అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా ఇద్దరు వానికైతే పెళ్లి కొడుకు చేస్తున్నారు, పసుపు రాస్తున్నారు. తనైతే చాలా గట్టిగా రాసింది మా చెల్లె అయితే. ఆ రోజైతే మా పాపకి చాలా ఫీవర్ ఉండే, దానివల్ల నేనైతే అసలు ఇందులో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. ఇక్కడైతే అందరికీ హల్దీ అవుట్ఫిట్స్ అని శారీస్ కూడా తెప్పించారు. నేనైతే అసలు చేంజ్ చేసుకోలేదు. మా పాప అసలు నా పైనుండి దిగనే లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరైతే ఇలా పసుపు రాయడం అయితే జరుగుతూనే ఉంది. తర్వాత అందరూ ఇక్కడ మా మామయ్య అలాగే
మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అయితే ఇక్కడ ఫోటోకి పోజ్ ఇస్తున్నారు చూడండి. ఇక్కడైతే పిల్లలు చాలామంది అయితే సాంగ్స్ ఎప్పుడు పెడతారు, డ్యాన్స్ ఎప్పుడు చేస్తారని హడావుడి చేస్తున్నారు. నేనైతే ఇక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు అయితే లేనండి, ఎందుకంటే మా పాపకు ఫీవర్ వచ్చినందున మేమైతే త్వరగానే పాపను పడుకోబెట్టాను. మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పడుకున్నాము. ఇక్కడైతే వాడైతే చాలా సిగ్గుపడుతున్నాడు చూడండి. ఫోటోకి ఫోజ్ వీడియోకి ఫోజ్ ఇవ్వరా, ఇలా నవ్వరా, స్మైల్ ఇవ్వరా అంటే చాలా సిగ్గుపడుతున్నాడు. ఇక్కడైతే కొంచెం ఫోటోషూట్ ఉందన్నమాట. తర్వాత అందరూ శారీస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చారు. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని హల్దీ స్పెషల్ వీడియోస్ చేస్తున్నారు, ఫోటోషూట్. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అరే స్మైల్ ఇవ్వరంటే వాడు చాలా సిగ్గుపడుతున్నాడు చూడండి. ఇక్కడైతే అన్ని ఫొటోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మా వాళ్ళు కూడా చాలా పోజులు ఇస్తున్నారు చూడండి. ప్లీజ్ ఇంతవరకు చూసారు, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. భవానీ అరుణ్ ఫ్యామిలీ వ్లాగ్ సపోర్ట్ చేయండి. ఇలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.